న్యూస్ చూసా భారతదేశంలో అత్యంత ప్రముఖ చలనచిత్ర అవార్డులో ఒకటిగా పరిగణించబడుతున్న నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ను 2021 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 29 జాతీయ చలనచిత్ర అవార్డులో 7 భాషలు పోటీ పడగా 30 సినిమాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటులకు అవార్డులను ప్రకటించారు. ఉత్తమ తెలుగు హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంపికయ్యారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. భారతదేశంలో అత్యంత ప్రముఖ చలనచిత్ర అవార్డులో ఒకటిగా పరిగణించబడుతున్న నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ను 2021 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది 69వ జాతీయ చలనచిత్ర అవార్డులో 7 భాషలు పోటీ పడగా 30 సినిమాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఇందులో చలనచిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటులకు అవార్డులు ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. 69వ జాతీయ అవార్డులకు సంబంధించి 2021 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే నేషనల్ అవార్డు ప్రకటించింది. దీంట్లో మనం అనుకునే విధంగానే త్రిబుల్ ఆర్ తర్వాత, బాహుబలి తర్వాత తెలుగు పరిశ్రమ ఖ్యాతి దేశాలకు ప్రపంచ స్థాయికి చేరిన విధంగానే ఈరోజు మొత్తం ఈసారి జాతీయ అవార్డులో తెలుగు డంకా మోగింది. ముఖ్యంగా చెప్పాలి, తెలుగు ఇండస్ట్రీ నుంచి దాదాపు 10 అవార్డులు సొంతం చేసుకుంది. 10 అవార్డులు సొంతం చేసుకున్న దీంట్లోగా ముఖ్యంగా త్రిబుల్ ఆర్కి 6 రాగా, పుష్పకి 2, తర్వాత మిగతా వాళ్ళకి కూడా 2 ఉప్పెన సినిమా, బెస్ట్ సినిమా కూడా ఉప్పెన సినిమా కూడా ఉంది. అంటే ఇండస్ట్రీ, అంటే తెలుగు ఇండస్ట్రీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా వెళ్తుంది, ఎలా అవార్డులు తెచ్చుకున్న బట్టి అర్థమవుతుంది. ప్రతి కేటగిరీలో దాదాపు 20 శాఖలకు సంబంధించిన కేటగిరీలో ముఖ్యంగా తెలుగు ముఖ్యమైనటువంటి, అంటే మన తెలుగులో ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా నేషనల్ ఉత్తమ నటుడుగా మొదటిసారిగా అల్లు అర్జున్కి రావడం జరిగింది. అంటే పుష్ప ఏ విధంగా కలెక్ట్ చేసింది, ఎటువంటి రికార్డ్స్ సొంతం చేసుకుంది, ఎంత చేసింది అనేది మాత్రం చేయవచ్చు. దీంతో ఎంత పాపులర్ అయిందో, ముఖ్యంగా అల్లు అర్జున్ అంటే ఈ యొక్క దీంట్లో జూనియర్ ఎన్టీఆర్, త్రిభువన్ చరణ్, ధనుష్, సూర్య వీళ్ళందరూ, అంటే ముఖ్యంగా సౌత్ హీరో పడితే యాక్చువల్గా మన తెలుగుకి సంబంధించిన అల్లు అర్జున్కి అవడం పట్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ అల్లు అర్జున్ ఇంటి వద్ద మొత్తం మైత్రి మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్లు, నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్ వీళ్ళందరూ కూడా కోలాహల వాతావరణం ఉంది. ఫ్యాన్స్ కూడా ఒక్కడికి చేరుకుంటే ఆయనకి శుభాకాంక్షలు తెలియజేట్లు చెప్తున్నారు. ఎందుకంటే ఇండియాలో ఎప్పుడు లేని విధంగా 10 అవార్డులు ఈసారి రావడం అనేది కూడా మనం అంతా హర్షించదగ్గ విషయం. తెలుగు వారు గర్వపడే, ఎందుకంటే సినిమాలు మనం ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో వెళ్తుంది. బిజినెస్ స్థాయి పెరిగింది, క్వాలిటీ పెరిగింది, ఆర్టిస్టుల యొక్క దానికి సంబంధించిన అన్ని కూడా అంత పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా ఈ సినిమాలు చూసుకుంటే తెలుగు నుంచి బెస్ట్ ఉత్తమ చిత్రంగా ఉప్పెన బుచ్చిబాబు, ఇది మైత్రి మూవీస్ చేశారు. దీంట్లో ఇది ఫస్ట్ సినిమా ఉండడం జరిగింది. అయితే ఉప్పెన డెబ్యూ డైరెక్టర్ అతను జరిగింది. అయితే వైష్ణవ్ తేజ దీంట్లో తొలి ఇండస్ట్రీకి మొదటిగా వచ్చినటువంటి సినిమా. ఈ ఉప్పెన సినిమాకి ఫస్ట్ అందరూ కొత్త ఆర్టిస్టు, హీరోయిన్ కొత్త ఆర్టిస్టు, అలాగే తర్వాత హీరో కొత్త. మైత్రి మూవీస్ చేసినట్టే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు హీరో ఫస్ట్ టైం ఒక ఉప్పెన సినిమాకి జాతీయ అవార్డు తీసుకోవడం అనేది గొప్ప విషయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ నుంచి తీసుకుంటే బెస్ట్ స్టంట్ మాస్టర్ కింగ్ సాల్మన్ త్రిబుల్ ఆర్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ఇక బెస్ట్ కొరియోగ్రాఫర్ మనం చూసుకుంటే ప్రేమ రక్షక మాస్టర్ త్రిబుల్ ఆర్ సినిమాకి రావడం జరిగింది. మనం చూడవచ్చు నాటు సాంగ్ ఎంత ఫేమస్ అయిందో. ముఖ్యంగా దానికి ఆస్కార్ అవార్డు రావడం కూడా జరిగింది. ఆస్కార్ అవార్డు, నేషనల్ అవార్డులు కూడా సొంతం చేసుకోవడం సినిమాకు కూడా ఒక హర్షించదగ్గ విషయం చెప్పొచ్చు. ఇక విఎఫ్ఎక్స్, దీంట్లో త్రిబుల్ ఆర్కి సంబంధించి విఎఫ్ఎక్స్ సంబంధించినటువంటి శ్రీనివాస్ మోహన్ కూడా బెస్ట్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా కూడా ఆయన అవార్డు సొంతం చేసుకోవడం జరిగింది. తర్వాత కొండపొలం చంద్రబోస్ బెస్ట్ లిరిక్ కొండపొలం. వైష్ణవ్ తేజ్, అంటే వైష్ణవ్ తేజ్కి సంబంధించింది ఆయన ఉప్పెన సినిమా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. అలాగే కొండపొలం ఆయన నటించినటువంటి చంద్రబోస్ బెస్ట్ లిరిక్ తీసుకోవడం జరిగింది. అంటే ఆ హీరో ఖాతాలో 2 సినిమాలు, ఆయన చేసిన 3 సినిమాల్లో 2 సినిమాలు జాతీయ అవార్డుకి ఎంపుకోవడం అనేది కూడా
ఇది ఆశించదగ్గ విషయమే అని చెప్పొచ్చు. ముఖ్యంగా తర్వాత బెస్ట్ మ్యూజిక్ పుష్ప సినిమాకి వచ్చి దేవిశ్రీ ప్రసాద్కి వచ్చింది. దీంట్లో బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ త్రిబుల్ సంబంధించి ఎంఎం కీరవానికి రావడం జరిగింది. ముఖ్యంగా మన తెలుగుకు సంబంధించినప్పుడు కూడా బెస్ట్ క్రికెట్ అవార్డు కూడా పురుషోత్తమాచార్యులకు అంటే ఆయన ఫస్ట్ అవార్డు రావడం జరిగింది. అంటే ఒక సినిమా మనకు ముఖ్యంగా చార్లీకి సంబంధించి కన్నడ తెలుగు అన్ని భాషల్లో రిలీజ్ అయింది. దానికి కూడా బెస్ట్ కన్నడ మూవీగా చార్లీ 777 వచ్చింది. బెస్ట్ హిందీగా సర్దార్ ఉద్దమ్ సినిమా కూడా రావడం జరిగింది. అంటే ఈ సినిమాల పరంపరను ఒకసారి చూస్తుంటే ముఖ్యంగా ఈసారి మాత్రం తెలుగు వాళ్ళు కొంచెం చాలా అవార్డులు ముఖ్యమైన కీలకమైన అవార్డులను కూడా స్వీప్ చేశారని చెప్పొచ్చు. ఈ అవార్డులు సొంతంగా చేసుకున్న తెలుగు పరిశ్రమ మాత్రం అందరూ కూడా దాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా అందరూ హర్షిస్తూ అందరికి ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళు ఫీల్ అవుతూ ప్రతి ఇంటికి చేరుకొని ఇప్పుడు ఉప్పనకు సంబంధించిన అందరూ టీం అంటే ఈ మైత్రి మూవీకి సంబంధించి ఉప్పెన సినిమా రావచ్చు, పుష్ప కావచ్చు, అంటే మైత్రి మూవీ బ్యానర్లో వచ్చినటువంటి సినిమాలన్నిటికీ కూడా ఈ అవార్డులు రావడం ఒక తాత్కాలికంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక హర్షించదగ్గ విషయంగా మనం చెప్పవచ్చు. అంటే మైత్రి మూవీస్కి సంబంధించిన సినిమాలకే ఎక్కువ రావడం చెప్పట్ల మొత్తం ఇండస్ట్రీకి సంబంధించిన అందరు పెద్దలందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి కోలాహల వాతావరణం ఉంది. అందరూ కూడా చేరి ఆయన శుభాకాంక్షలు తెలియదు. అక్కడే ప్రొడ్యూసర్లు ఉండడంతో కూడా ఈ సంబంధించిన ఆర్టిస్టులు అందరూ పిలిపించినారు. ఒక మరి కాసేపట్లో వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేసే పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఈ యొక్క 69 జాతీయ అవార్డులో ముఖ్య కీలకంగా ఇటువంటి అవార్డులు సొంతం చేసుకోవడానికి మాత్రం గొప్ప విషయం చెప్పవచ్చు. ఇక సౌత్లో సంబంధించుకొస్తే మనమే కొంచెం ఒక రకంగా క్లీన్గా స్వీప్ చేసి చెప్పొచ్చు. చాలా దాదాపు 24 శాఖలకు సంబంధించి దాదాపు 10 అవార్డులకు సంబంధించిన అవార్డులు మనమే సొంతం చేసుకుంటే మిగతా కూడా తల ఇండస్ట్రీలో కన్నడ, తమిళ్, మలయాళ ఇండస్ట్రీలో పంచుకోవడం ఏంటంటే ఓవరాల్గా నేషనల్ వైడ్గా చూస్తే దాదాపు 10 అవార్డులు మనం సొంతం చేసుకున్నట్టే మిగతా 15కి సంబంధించి మిగతా ఇన్ని భాష తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి మిగతా లాంగ్వేజ్లో చేసుకుంటుంది. అయితే బాలీవుడ్ మాత్రం ఈసారి పెద్దగా ఒక ఆలియా భట్కి ఒక ఉత్తమ నటిగా రావడం జరిగింది. అంటే చాలా తక్కువ అవార్డులు సొంతం చేస్తుంది. అంటే ఈసారి మాత్రం మొత్తం తెలుగు వాళ్ళకి సంబంధించిన సినిమాలు అయితే ఎలాగ కలెక్షన్స్ ఎలాగటువంటి తెలుగు సినిమా ఖ్యాతి ముఖ్యంగా విదేశాల్లో ఎట్లా రిలీజ్ అవుతుందో ఈ జాతీయ అవార్డులో కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి తన సత్తా సాధిందని చెప్పొచ్చు. వరుణ్ అశోక్ ఒక పక్క చూసుకుంటే 2023 సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమ కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క చూస్తే 666 ఆస్కర్ అవార్డు, ఒక పక్క చూస్తే జాతీయ అవార్డులో దాదాపు 6 అవార్డులు క్వీన్షిప్, అందులో సౌత్ లో. సో ఇది ఒక పక్క 2023 సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమకి కలిసి వచ్చింది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే కేవలం 2021 ఎటైతే మన బాహుబలి తర్వాత మొత్తానికి తెలుగు పరిశ్రమకు సంబంధించిన అనేక సినిమాలు పాన్ ఇండియా లెవెల్ అయింది. ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించిన కథలు కావచ్చు, ఇక సినిమాల ఎంపిక కావచ్చు, టాలీవుడ్ వచ్చే ప్రతి సినిమా ప్రెసిడెంట్ మొత్తానికి అందరి చిక్కడిపోయి ఉంది. అంటే బాహుబలి తర్వాత త్రిబుల్ ఏ విధంగా వచ్చిన తర్వాత కార్తికేయ, పుష్ప వరుసగా హిట్లు రావడంతో ఇండస్ట్రీకి సంబంధించిన అందరు టెక్నీషియన్స్ కూడా ఇక్కడి నుంచి తీసుకోవడం, ఇక్కడి నుంచి డైరెక్ట్లు, ఇక్కడి నుంచే కథలు తీసుకోవడం, ఇక్కడి నుంచి బిజినెస్ జరగడం. అంటే ముఖ్యంగా మొత్తం యాక్చువల్గా ఎప్పుడైనా ఇండియన్ సినిమాకి వచ్చేసి యాక్చువల్గా బాలీవుడ్ ఎక్కువ హవా చాటుతుంది. సరే బాలీవుడ్ కంటే కూడా తెలుగు మీద తెలుగుకు సంబంధించిన డైరెక్టర్ల మీద చాలా పోటీపడి సినిమాలు చేస్తున్నారు. అంటే పాన్ ఇండియా లెవెల్ కూడా చేస్తున్నారు. పుష్ప మనం చూడొచ్చు, అంటే ఉత్తమ నటుడుగా వచ్చినటువంటి తగ్గేదేలే అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనం చూడొచ్చు. అటువంటి పుష్పకు సంబంధించి పుష్ప 2కు షూటింగ్ జరుగుతుంది. దానికి సంబంధించిన బిజినెస్ ఇంకా రాకుండా ఆల్రెడీ ఇప్పటికే బిజినెస్ అయిపోవడం జరిగింది. అంటే ఖచ్చితంగా 2021కి సంబంధించిన అవార్డులు ఇవే ఉన్నాయి. తర్వాత 2020లో అంటే మనం బాహుబలి తర్వాత RRR మాత్రమే ఆ యొక్క కేటగిరీలో ఉన్నటువంటి పరిస్థితి చూసాం. కానీ 2022, 2022లో చాలా ఎక్కువ అవార్డులు కూడా సొంతం చేసుకునే అవకాశం ఉంది. 2023 సంబంధించి కూడా చాలా సినిమాలు బాలీవుడ్లో రిలీజ్, అంటే దాదాపు 22, 23 రాబోయే రోజుల్లో తెలుగు పరిశ్రమకు సంబంధించి అనేక అవార్డులు దాదాపు ఇప్పుడు 10 శాఖల్లో దాదాపు 24 శాఖలు ఉంటే 10 శాఖల్లో మనమే అవార్డులు సొంతం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఖచ్చితంగా రాబోయే రోజుల్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా క్వాలిటీ టెక్నీషియన్స్ కూడా ఉండడం జరిగింది. అందరూ కూడా తెలుగు సినిమాపై చూస్తున్నారు. ఈ అవార్డులతోటి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన పరిశ్రమ యొక్క గొప్పతనం అందరూ చాటే విధంగా ఉంది. ఎందుకంటే దాదాపు 10 అవార్డు సొంతం చేసుకోవడం మామూలు కాదు, ఆషామాషి. ఎందుకంటే కొన్ని వందల వేల సంబంధించిన సినిమాలు దీంట్లో పోటీ పడుతుంటాయి. దాదాపు 28 భాషలకు సంబంధించి 280 సినిమాలు పోటీ పడితే దాదాపు మనం 10 అవార్డ్స్ సొంతం చేసుకున్న వివిధ శాఖల్లో, అంటే అర్థం చేసుకోవచ్చు.
880 సినిమాల్లో కేవలం 10 సినిమాలు 8 సినిమాల్లో మనదే 10 సినిమాలు 10 కేటగిరీల్లో మనం సొంతం చేసుకోవడం మాత్రం హర్షించదగ్గ విషయం అని చెప్పాలి. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగు పరిశ్రమకు సంబంధించిన అనేక అవార్డులు కూడా సొంతం చేసుకొని నిజంగా ఆస్కార్ అవార్డులకు వెళ్ళింది. ఆస్కార్కి మించింది లేదు. ఆస్కార్ తర్వాత జాతీయ అవార్డ్స్లో యాజ్ యూజువల్గా మనందరం ఊహించిందే ఖచ్చితంగా కొడుతుందని మంచి అవార్డు సొంతం చేసుకుంటుంది తెలుసుకోవచ్చు. ఆస్కార్కి వెళ్ళాక దానికి సంబంధించిన సినిమా ఇంకా రాబోయే భవిష్యత్తులో కూడా మరిన్ని అవార్డులు సొంతం చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు. సో ఎక్కువ చూసుకున్నట్లయితే ప్రజలు హీరోలనే కాకుండా హీరోతో పాటు కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా ఆదరిస్తున్నారు ఈ మధ్య అనేదానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా రెండు సినిమాలకు యాక్చువల్గా ప్రతి సినిమాకు వచ్చి క్వాలిటీ విషయంకి వచ్చేసరికల్లా మంచి ఆర్టిస్టుల ఎంపిక విషయంలో కావచ్చు, స్టోరీ విషయంలో కావచ్చు చాలా కేర్ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి టెక్నీషియన్స్ మన తెలుగు టెక్నీషియన్సే కాకుండా హాలీవుడ్ కూడా టెక్నీషియన్స్ తీసుకోవచ్చు. ఎక్కడ క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాలు తీసుకున్నారు. ఇదివరకు కేవలం తెలుగు సినిమా బడ్జెట్ అంటే కేవలం 50 కోట్లు ఒకటి, ఈసారి 300 కోట్లు 500 కోట్ల బడ్జెట్కు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇటువంటి స్థాయిలో సినిమాలు అవుతున్నప్పుడు ఇండియాకి సంబంధించి బాలీవుడ్ ఆర్టిస్టులందరూ కూడా ఇక్కడ ఉన్న డైరెక్టర్ల కథలు వినడానికి ఇష్టపడుతున్నారు. అటువంటిది ఈ అవార్డులతో మరోసారి నిరూపితమైంది. అంటే తెలుగు టెక్నీషియన్స్, తెలుగు సినిమా కథలు, తెలుగుకి సంబంధించిన నెటివిటీ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది ఇండియా లెవెల్లో, తర్వాత ప్రపంచ దేశాల్లో అనేది మాత్రం ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అవార్డులో ఒకటే ఉదాహరణ చెప్పుకోవచ్చు, వేరే కాలేదు. ఎందుకంటే దాదాపు 10 అవార్డులు ఇక్కడెక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉండదు. కేవలం సినిమా బాగుంటేనే సినిమా బాగుందంటారు. దాదాపు మనం చూసుకోవచ్చు 280 సినిమాలు పోటీ పడితే అంటే దాదాపు ఎంతమంది టెక్నీషియన్స్ దీంట్లో పోటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దాంట్లో నుంచి ఫిల్టర్ చేసి ఒక బెస్ట్ సంబంధించిన 10 స్టాకర్స్ అని చూస్తే దాదాపు తెలుగు వాళ్ళే ఇవన్నీ తీసుకోవడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. మనకు నిజంగా గర్వపడే విషయం. ప్రతి తెలుగువాడు, ప్రతి తెలుగు సినీ ప్రేక్షకుడు గర్వపడే క్షణాలు ఇవని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో కూడా మన్ని అవార్డులు కూడా సొంతం చేసుకున్నటువంటి అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా చూస్తే మనకు అర్థమైపోతుంది వరుణ్. అయితే 69 ఏళ్ల చరిత్రలో ఒక నిజమైన ఒక హర్షదాయకమైన వార్త ఇది. ఒక పక్క చూస్తే అటు ఆస్కార్ అవార్డులు, ఇటు పక్క చూస్తే జాతీయ అవార్డుల్లో కూడా తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకు దూసిపోతుంది అనుకోవచ్చు. సో ఈ రోజు జరిగిన జాతీయ అవార్డుల్లో దాదాపు 10 అవార్డులు సొంతం చేసుకుంది అంటే అది మామూలు మాటలు కాదు. సో ఈ విషయం మీద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్పందన ఎలా ఉంది అశోక్? ఇండస్ట్రీకి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముఖ్యంగా ఇన్ని అవార్డులు రావడం అంటే ఊహించలేవు. మనలో చూసుకుంటే ప్రతిసారి కూడా 1-2 సినిమాలకు లేదా 1-2 కేటగిరీలోనే రావడం జరిగింది. కానీ ఈసారి మాత్రం 10 అంటే ఊహించని అందరూ చాలా వరకు ముఖ్యంగా చెప్తున్న ఇండస్ట్రీ చెప్తున్న విషయం ఏంటంటే దాదాపు 20 కేటగిరీలో మనకు రావాల్సింది. బట్ కానీ పోటీతత్వం ఉండడంలో 10 శాఖలకు కేటగిరీలో రావడం మాత్రం హర్షించదగ్గ విషయం చెప్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన కూడా నిర్మాతల మండలి కావచ్చు, డైరెక్షన్ వీళ్ళందరూ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికి సంబంధించిన అందరూ కూడా ఇప్పుడు వాతావరణం ఉంది. దీనికి మంచి ఒక సెలబ్రేషన్గా చేసుకోవాలంటే ఆనందంలో ఉన్నారు ప్రజలు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా, ట్విట్టర్ వేదికగా ఎవరైతే దీంట్లో మనకు అవార్డు సొంతం చేశారు కూడా కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆడియన్స్ దీనికి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఎందుకంటే ఆడియన్స్ ఇంతటి గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఆడియన్స్ పాపులారిటీ సినిమాకు ఈ రకంగా స్పందన రావడం అంటే అల్లు అర్జున్కి ముఖ్యంగా అల్లు అర్జున్ ఇంటి మొత్తం ఇండస్ట్రీ మొత్తం జరుగుతుంది. ఇప్పటికే అల్లు అర్జున్ షూటింగ్ నుంచి కూడా త్వరగా ఆయన రావడం జరిగింది. అవార్డులకు సంబంధించి ఆయనకు వస్తుందని. ఎందుకంటే దాదాపు ఈ పోటీలో ఉన్నది కేవలం జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగు హీరోలు ముగ్గురు ఉన్నారు. తమిళకి సంబంధించి సూర్య ధనుష్ ఉన్నారు. ఖచ్చితంగా పుష్పకు వస్తుంది అన్నటువంటి పుష్పకు ఖచ్చితంగా సినిమాకి కానీ లేకపోతే ఉత్తమ నటుడుగా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. ఇండస్ట్రీ మైత్రి మూవీస్ బ్యానర్లోనే 2 సినిమాలకు రావట్టి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా దానికి సంబంధించినటువంటి దర్శక నిర్మాతలందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి రావడం జరుగుతుంది. ఆయనకు చెప్పేందుకు అందరూ కూడా వరుసగా ఆయన ఇంటికి వచ్చి కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పటికే దాదాపు ఒక 50 డైరెక్టర్ మారుతి కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. డైరెక్టర్ అల్లు అరవింద్ అండ్ ఫ్యామిలీ జరిగింది. అట్లాగే మైత్రి మూవీకి సంబంధించిన అనేక మంది డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమా ద్వారా మళ్ళీ పుష్ప 2 వస్తున్నటువంటి క్షణంలో ఈ అవార్డు రావడం సినిమాకి మరింత హెల్ప్ అయ్యే విధంగా ఉంది. సినిమాకి సంబంధించిన మరింత మార్కెట్ పెంచుకోవడానికి ఉంది. అయితే ఈ ప్రోత్సాహం తర్వాత ఖచ్చితంగా ప్రతి సినిమా కూడా ఈసారి కాన్ఫిడెంట్గా వెళ్ళే అవకాశం ఉంది. ఇటువంటి అవార్డ్స్ రావడం వల్ల అంటే జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు రావడం అనేది కాలేదు. కేవలం కొన్ని ప్రాంతాలకే కాకుండా జాతీయ స్థాయిలో దాదాపు 28 సినిమాలు దీంట్లో పోటీ పడడం అనేది ఈ సినిమాలకు సంబంధించినటువంటి మనం కూడా ఇటువంటి అవార్డు సొంతం చేసుకోవడం ఇండస్ట్రీకి చాలా ప్రోత్సాహకరమైన విషయంగా చెప్పొచ్చు వరుణ్. థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది అప్డేట్స్.
ఒక చలనచిత్ర అవార్డులో ఒకటిగా పరిగణించబడుతున్న నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ను 2021 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 69వ జాతీయ చలనచిత్ర అవార్డులో 7 భాషలు పోటీ పడగా 30 సినిమాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. ఇందులో ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటులకు అవార్డులు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి లైవ్ ద్వారా.